స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్ వ్యవస్థ, ఈరోజు మన వాషింగ్ మిషన్ రిపేర్ కి ఒక సెలబ్రిటీ ఇంటికి వచ్చినాం. ఆ సెలబ్రిటీ 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉండలే, మనకు కుదరలా. ఈరోజు కుదిరింది. ఈరోజు ఆయన వాషింగ్ మిషన్ ఏందో, ఆయన రిపేర్ ఏందో ఒకసారి చూసేసి ఆయన నీట్గా క్లియర్ చేసి అని అర్థం. ఎంతగా సెలబ్రిటీ ఎవరో చెప్పలే కదా మీకు. నా ఫ్రెండ్ లివింగ్ లిజెండ్ వన్ అండ్ ఓన్లీ సింహపురి చిన్నోడు. సాలే మామ బిస్కెట్లు వేసింది కానీ ఆ 3 రోజుల నుంచి ఫోన్ కొడతా ఉన్న మనిషికి కొట్టి 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 అలిసిపోయా. అంటే అదే ఫోను ఎట్ట పోయినావు ఏంది అసలు? వాషింగ్ మిషన్ ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. దాని మందలేందో చూడా మామా. ఈ రోజు అన్నీ చూస్తా ఏమంటే మీకు లేట్ గా వచ్చిన దానికే కదండి ఎంత బిల్డప్ ఇచ్చాం మీకు. సరేలే యాసండో బిస్కెట్లు వేస్తున్నావు నవసండో బాగుండవా? జాగ్రత్త చిన్నగలండి. అయితే ఏంది మా వాషింగ్ మిషన్ అసలు ఎందుకు కొన్నాను ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ వాషింగ్ మిషన్ గంటలు తిరుగుతుంది. మా మాటిని పుణ్యం కొట్టుకో, దాన్ని ఏదో కొంచెం సెట్ చేసి. ఇంకోటి ఏంటంటే దాన్ని అమ్మేద్దాం అంటున్నారు. అమ్మేసి కొత్తది కొనుక్కుందాం అంటారు. మన దగ్గర ఏమో డబ్బులు అంతంత మాత్రమే ఉంటాయి. మాటిని మామ కొంచెం డబ్బులు సేవ్ చేయ, పుణ్యం కొట్టుకో. నీకు అది అమ్మకుండా దాన్ని కొత్తది ఎట్లుందో అట్టి ఇప్పుడు చేసి నేను బయటకు వెళ్తా. రిపేర్ల గురించి నువ్వు నన్ను అడగొద్దు మా, నవ్వు చూసేస్తున్నా వాడి గురించే. అవునా? నిజమా? దేని గురించి? రిపేర్ల గురించా? వాషింగ్ మిషన్ నా ఫ్రెండ్ మామదా. పా ఏంది మామ అసలు ఏంది నీ వాషింగ్ మిషన్ బాధ ఏంది? అసలు ఏం జరుగుతుంది మామ? ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా ఏం అర్థం కావట్లా. గంటలు తిరుగుతుంది. కానీ నేను ఎప్పుడు ఇంట్లో తక్కువ ఉండేది. గాలి తెలుగు తిరుగుతా ఉంటా, షూటింగ్ అట్టి తిరుగుతా ఉంటా. దీని గురించి ఎక్కువగా తెలిసేది ఇంక ఇంట్లో వాళ్ళకే కదా. అమ్మగా బాగా తెలుసు దీని వ్యవహారం ఏందో, ఆ మందలేందో. అమ్మను పిలుస్తాను, అమ్మతో మాట్లాడు. ఎందుకంటే నాకు నిద్ర లేస్తా డబ్బులు కనిపిస్తున్నాయి. కొత్త వాషింగ్ మిషన్ అంటే 35,000 లేదే రాదు. ఏమంటావా? అంతలే, పుణ్యం కట్టుకొని డబ్బులు సేవ్ చెయ్యి, దీన్ని ఎట్ట ఒకటి సెట్ చెయ్యి. మావా నేను నమ్మకానికి అమ్మలాంటి వాడిని. అబ్బా ఇబ్బందిలే, సూపర్. దీన్ని నీట్ గా చేసి నేను పోతా. సూపర్ మామా. మామా అమ్మా బాగున్నారు? ఏందమ్మా ఏంది అసలు ఇది ప్రాబ్లం ఏంది? దీంతో ఏగలేకుండా ఉన్నాయి. నా కంట తిరుగుతుంది మిషన్. దాంతో ఏగలేదు, నాతో ఏగలేదు. అంటే సర్లే ఫ్లోలో నిజాలు చెప్పేస్తాను. గంట తిరుగుతుంది ఆయన, దీంతో ఏగలేకున్నాము. కొత్త మిషన్ తెచ్చిండి నాకు. కొత్తదే కావాలి అంటే అంత ఇబ్బంది పెడుతుంది? అంత ఇబ్బంది పడుతుంది ఆయన. సరే మా, నేను సాయంత్రం కల్లా కొత్తది వాషింగ్ మిషన్ తీసే బాధ్యత నాది. డబ్బులు నీయాలి. కానీ దీనిగా నేను ఇప్పుడు నీకు నీట్ గా రిపేర్ కొత్తది ఎలా ఉందో అలాగని చేసి, లేకపోతే సాయంత్రం కల్లా కొత్తది తీసే బాధ్యత మామని తీసుకోమని నేను తీస్తా. సరేనా? సరేనా మామ, ఒక పెన్ను బుక్ తీసుకుంటా. ఇప్పుడు అమ్మ చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని 1 by 1 నోట్ చేయి. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి కదా. ఉదయం వేస్తే మధ్యాహ్నం దాకా తిరుగుతుంది నాయన. మామ రాసుకో. ఫస్ట్ది. తర్వాత రెండోది మురికి బావటం లేదు నాయన. తెల్లంగా ఆరేస్తే తెల్లంగా ఉంటుంది నాయన. 3 మావ. నాలుగోది పిల్లలకి వేస్తే ఆరేసిన బట్టలు జిల్లాలో అవి వస్తున్నాయి నాయన. ఇవన్నీ నేను నీకు క్లారిటీగా చెప్పి ఏమా అన్ని చెప్పి నీట్ గా అర్థం ఎలా చెప్తా అమ్మకి. సరేనా? అమ్మా, దీన్ని మామూలుగా మనం క్లీన్ చేయాలా? ఆ క్లీనింగ్లు అవన్నీ మనం చేస్తున్నారా మీరు? అమ్మా ఇదిగో శుభ్రంగా లోపల అంతా శుభ్రంగానే ఉంటే, క్లీన్ గానే ఉంటే. ఒరే అంటే ఇది ఒక్క రోజు క్లీనింగ్ ఉంటే సరిపోద్ది. ఇంకంతే కదా. అయితే నీకు దీని మనలు తెలియదు. నాకేం తెలియదు మా. అబ్బే అది ఇబ్బంది. సరే దాని గురించి మనలు చెప్తా. మా ఇప్పుడు అమ్మ చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం ఏంది? పొద్దునేస్తే మధ్యాహ్నం దాకా తిరగదు. ఇప్పుడు కొత్తది వేసినప్పుడు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇన్ని కేజీలు అని ఇస్తారు. అంటే 6 కేజీల 7 కేజీల 8 కేజీల నేను అన్ని కేజీల వరకే మోయగలను అనే కదా దాని మీనింగ్. అంతే. సో మీరు కొత్తలో కొన్నప్పుడు ఏంటంటే 6 కేజీలు దానికి 5 కేజీలు వేస్తారు, 7 కేజీలు దానికి 6 కేజీలు వేస్తారు, 8 కేజీలు దానికి 7 కేజీలు వేస్తారు. ఎందుకంటే మనం కరెక్ట్ గా తూకం వేయలేం కాబట్టి. కానీ 6 నెలలు సంవత్సరం తర్వాత కూడా మీరు అదే వెయిట్ వేస్తారు. ఇక్కడ ఏం జరగద్ది అంటే దీని చుట్టూ ఈ స్కేలింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి అదొక కేజీ 2 కేజీలో 3 కేజీలో అంటే మనకు వచ్చే శుద్ధను బట్టి మట్టిని బట్టి అది వస్తుంది. మీరేమో క్వాంటిటీ తగ్గిరు, అదే క్వాంటిటీ వేస్తారు. కొత్తలో ఏది వేస్తున్నాం అదే వేస్తాం. దీన్నే క్లీన్ చేయి. ఇప్పుడు ఆ వెయిట్ ఈ వెయిట్ మొత్తం ఓవర్ వెయిట్ అయిపోద్ది కదా. ఓవర్ వెయిట్ అయినప్పుడు ఏమో అలా వాటర్ ఎక్కువ తీసుకోవాలా,
వాటర్ పోయేటప్పుడు ఆ డస్ట్ అంతా అడ్డం పడి చిన్నగా పోతాయి, అంత స్పీడ్ గా పోవు. దాని తర్వాత ఈ తిరగడం కూడా ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా, భారంగా, కష్టంగా తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా టైం తీసుకుంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం, మురిగి పోవట్లే, అంతే కదా. ఇప్పుడు అది స్పీడ్ గా తిరగాల. కింద బ్లేడ్స్ ఉంటాయి, పల్సలేటర్ కి బ్లేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనలాగా ఏడ మూరుకుంటే ఆడ ఉతకదు కదా, బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ స్పీడ్ గా తిరిగితే ఈ బట్టలు నీళ్ళలో బాగా తిరగతల్లా, తిరిగినప్పుడు స్పీడ్ గా తిరిగినప్పుడు ఈ మురికి దానికి టచ్ అయినప్పుడు ఆ మురికి పోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల అది స్లోగా తిరుగుతుంది, చిన్నగా తిరుగుతుంది. ఈ మురికి దాని మీద పట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్నగా తిరిగినప్పుడు దాని మీద ప్రభావం చూపించట్లే. ప్రభావం చూపించకపోగా ఇప్పుడు మీకు మూడో ప్రాబ్లం ఏం చెప్పిందమ్మా, ఈ తెల్లగా వస్తుంది, బోజర. ఇప్పుడు మనం వేసే మురికి పోగా ఆ ఎగస్ట్రా అంటుకుంటుంది. శుద్ధ ఏ కలర్ లో ఉంటది, తెలుపులో ఉంటది. ఈ తెలుపు, ఈ లిక్విడ్, ఈ మురికి అంతా కలిసి శుద్ధంతా తెల్లగా డార్క్ బట్టలకే కనిపిస్తుంది. అట్టని మామూలు బట్టలు లేదని కాదు, డార్క్ బట్టలకి బాగా కనిపిస్తుంది. అది ఆ డార్క్ బట్టలకు కనిపించినప్పుడు మనకు ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. నిజానికి అన్ని బట్టలకు ఉంటది. ఇప్పుడు ఏమి వచ్చినాయి, మూడుగా పోయేది, స్లోగా తిరిగి మురిగి పోకుండా ఉండేది. దాని తర్వాత ఇది వచ్చేసింది. ఇంకా పిల్లకాయలకి మావా ఇప్పుడు దీంట్లో 1 గంట 2 గంటలు నీళ్లు పెట్టి వదిలేసినాం అనుకో, డోర్ వేసి బయటికి తీస్తానే ఎంత వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ అంత ఉంటుంది లోపల. ఇవన్నీ పిల్లకాయల బట్టలు అంటుకుంటే అర్థమైందిలే, అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు 10 ఏమని, ఈ వాషింగ్ మిషన్ ఎందుకు కొన్నాను ఈ కంపెనీ అని మావాడు గుర్తుపెట్టుకో. నువ్వు సెమీ ఆటోమేటిక్ కొన్నా, ఫుల్లీ ఆటోమేటిక్ కొన్నా, టాప్ లోడ్ కొన్నా, ఫ్రంట్ లోడ్ కొన్నా, రేట్ తక్కువ ఉండేది కొన్నా, రేట్ ఎక్కువ ఉండేది కొన్నా, ఏ కంపెనీ కొన్నా ఈ స్కేలింగ్ అనేది చట్టం దానిపైన అది చేసుకుంటది. స్కేలింగ్ వల్ల కస్టమర్ ఇలాంటి ఇబ్బందులు పడతారనే ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ కంపెనీ టబ్ క్లీన్ అనే ఒక ఆప్షన్ ని ఇస్తది. దాన్ని మనం రెగ్యులర్ గా చేసుకోవాలి. నీకు ఇన్స్టాలేషన్ వచ్చిన ప్రతి టెక్నీషియన్ టబ్ క్లీన్ గురించి చెప్తారు, మనం చెయ్యం. నేను లాస్ట్ కి ఏమవుతుంది, ఆ కంపెనీ తిడుతుంది, ఈ కంపెనీ బాగాలేదు, ఓల్డ్ బాగుంది, తిడతా ఉంటాం. వాస్తవానికి ఏ కంపెనీ నా కస్టమర్ ఇబ్బంది పడాలా, నా కస్టమర్ బాధపడాలా అని చెప్పి ఏ కంపెనీ చేయదు. ప్రతి కంపెనీ వాషింగ్ మిషన్ కి టబ్ క్లీన్ అనే ఒక ఆప్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఏ కంపెనీ ఏ వాషింగ్ మిషన్ దానికి అతీతం కాదు.